చాలామంది నిన్ను ద్వేషించారు, చాలామంది నిన్ను అభిమానించిన వారు ఈరోజు నీ బద్ధ శత్రులుగా మార్చబడ్డారు. గతంలో నీ చేయి పట్టుకొని నేను నీతో ఉంటాను అన్నవారే మన వెన్నుపోటు పొడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏ భర్త అయితే పెళ్ళిళ్ళు నీ దగ్గర ప్రమాణం చేసి కష్టమంది నీతో ఉంటానయ్యా, నష్టమంది నీతో ఉంటానమ్మా, ఏ వ్యాధి వచ్చినా నిన్ను వదలనమ్మా అని ప్రమాణం చేసిన వారే ఈరోజు కొంతమందిని ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితులు. కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఏ పిల్లలైతే మమ్మీ డాడీ నువ్వంటే నాకు ఇష్టం అన్నారో ఈరోజు అదే పిల్లలు తల్లిదండ్రులు అనాథలుగా విడిచిపెట్టిన పరిస్థితి. మీరు చాలా ప్రేమ చూపించారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా అభిమానించారు, కానీ మీరు ఎవరినైతే చూసుకున్నారో వారందరూ ఈరోజు మీ కన్నిటికి కారణమైపోయారు. ఏం చేయాలో అర్థం కాక మానసికంగా కృంగిపోతున్నారు కదా. దావీదు భక్తుడు కూడా అదే అనుభవంలో వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, అయినను మానక నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు ప్రార్థించాడు తెలుసా? ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఆయన ఒక్కడు మాత్రమే గనక, శ్రమలటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే గనక దావీదు ప్రార్థన చేశాడు. దావీదుని దేవుడు కాచి కాపాడుతూ వచ్చి శత్రులందరి మధ్యన ఒక ఘనమైన పాత్రగా దేవుడు ఉంచాడు. అంత మాత్రమే కాదు, దావీదు సొంత అన్నలే దావీదుని ద్వేషించారు, కానీ ఎవరికి లేని ఆధిక్యతను ప్రభు దావీదుకి దయచేశారు. ఈరోజు నేను అంటాను, మన ప్రభు మన శత్రులు ఎదుట భోజనమును సిద్ధపరచగలిగిన దేవుడు. ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నేను మోసం చేశారో వారందరూ నీ చేతులు పట్టుకుని నన్ను క్షమించు అనే రోజు రాబోతోంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థన మాత్రం మానద్దు.